వెల్కమ్ టు PM7 వార్తలు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడు ఏదో ఒక వార్తలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. 2018లో ఇతనిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుపై నేడు ముంబైలోని అంధేరి కోర్టు రామ్ గోపాల్ వర్మని దోషిగా నిర్ధారించి 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మపై 2018లో తనని మోసం చేశాడని రామ్ గోపాల్ వర్మ తనకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ ఫిర్యాదు చేశాడు. అప్పటి నుండి ఈ కేసు విచారణపై రామ్ గోపాల్ వర్మని అనేకసార్లు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు రామ్ గోపాల్ వర్మకి నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది. ఫిర్యాదు చేసిన మహేష్ చంద్ర అనే వ్యక్తికి 3 నెలల్లోపు 3,72,000 రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిక్కులో పడ్డాడు. కోట్ల రూపాయలు సంపాదించే రామ్ గోపాల్ వర్మకి కేవలం 3 లక్షల రూపాయలు ఇవ్వటం పెద్ద సమస్య కాదు. కానీ ఆయన కోర్టులో తుది తీర్పు వచ్చే వరకు ఈ విషయాన్ని తెచ్చుకోవటం చాలా ఆశ్చర్యం. ఒక్కసారి కూడా విచారణకు కోర్టుకి రాకపోవడం వంటివి చూస్తుంటే ఆయన యాటిట్యూడ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, కోర్టు మెట్లు కానీ ఎక్కకూడదు అని భీష్మించి కూర్చున్నాడా? ఆయన చర్యలు చూస్తుంటే అవుననే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులపై గతంలో ఆయన తన సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది సీరియస్ గా తీసుకుంటే చాలా పెద్ద కేసు అవుతుంది. ఎంత పెద్దవారైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ఒంగోలు పోలీసులు దీనిని చాలా సీరియస్ గా తీసుకొని రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారు. కానీ అరెస్ట్ చెయ్యలేకపోయారు. దీనిని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మకి ఉన్న నెట్వర్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే ఆయన్ని లోపల వేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన అంధేరి కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించి ఫిర్యాదుదారునికి డబ్బులు ఇస్తాడా లేదా తన పంతం నెగ్గించుకోవడానికి సుప్రీం కోర్టుకు వెళ్తాడా అనేదే చూడాలి.